ఈ విధంగా ఖండ్వ మహర్షి శకుంతలను తీసుకొని ఆశ్రమానికి తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చినటువంటి వాడై తన ఆశ్రమంలోనే ఒక చిన్న ఉయ్యాల ఏర్పాటు చేసి, చిన్న బిడ్డ కాబట్టి ఆ ఉయ్యాల్లో పండబెట్టి ఈ యొక్క ఆశ్రమంలో ఉండేటువంటి సకల మృగాలు, పక్షులు ఇవన్నీ కూడా ఆనందంగా ఆ బిడ్డను సేవిస్తూ ఉండగా ఆ శకుంతలను సాకుతున్నాడు అన్నమాట. సరే, ప్రతిరోజు ఆయన కావలసినటువంటి ఆయన పనులన్నీ చేసుకోవడం, ఈ బిడ్డను అల్లారు ముద్దుగా సాకడం, ఆయన ఎక్కడికైనా పోయినప్పుడు ఈ మృగాలు ఇవే చూసుకుంటుంటాయి అన్నమాట. అట్లా ఆ చిన్న బిడ్డ అయినటువంటి ఆ శకుంతలను పెంచి పెద్ద చేస్తున్నాడు. కొంతకాలం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత యుక్త వయస్కురాలైంది శకుంతల. చూడండి, ప్రేమాభిమానాలతో ఒకరినొకరు ప్రేమించుకుని ఇష్టపడి కని అక్కడ పారేసి వెళ్ళారు వాళ్ళిద్దరు. అంటే గర్భవాసంలో నుంచి పుట్టి పేగు దించుకుని పట్టిన బిడ్డ మీదనే అభిమానం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఖండ్వ మహర్షి తనకు ఏ సంబంధం లేకపోయినా ఆ బిడ్డను తీసుకువచ్చి అల్లారు ముద్దుగా తన బిడ్డ మాదిరి సాకాడంటే భగవంతుడి యొక్క నిర్ణయం. భగవంతుడు ఏ విధంగా ఎవరికి ఎట్లా రాస్తాడో చూడండి. అటువంటి వాళ్ళకి పుట్టినటువంటి ఆమెను వాళ్ళ తల్లిదండ్రుల ఆ ప్రేమ అనేది ఆమెకు లభించలేదు. ఖండ్వ మహర్షి దగ్గర తీసుకుని సాకాడు. అందుకే శకుంతల దుష్యంతుడితో అంటుంది ఒకనొక సందర్భంలో. దుష్యంతుడు కూడా ఆమెను కాదని చెప్పిన తర్వాత అప్పుడు ఆమె బాధపడుతూ అనేది ఏంటంటే, తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడవబడితిని. అంటే పుట్టిన క్షణంలోనే నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినారంటే నేనెంత పాపాత్మురాలనో కదా. తర్వాత వివాహం చేసుకున్న తర్వాత భర్త కూడా నన్ను కాదంటున్నాడంటే నేనెంత పాపాత్మురాలనో కదా బాధపడుతుందన్నమాట. అటువంటి ఈ శకుంతల అంటే అంత కష్టాల్లో ఆ మాతృప్రేమ పితృప్రేమ లేకుండా పాపం ఎంత కష్టపడ్డదో ఆమె. ఆ లోటు లేకుండా ఖండ్వ మహర్షి పెంచుతున్నాడు అనమాట. పెంచుతున్నాడు. యుక్త వయస్కురాలైంది. ఇంకా హాయిగా ఆ ఖండ్వాశ్రమంలోనే పెరుగుతుంది ఆమె. కొన్ని రోజులు జరిగాయి. ఇప్పుడు ఆమె యుక్త వయసులో ఉండేటప్పుడు ఒకానొకసారి దుష్యంత మహారాజు వేట నెపంతో, అంటే వేట కోసంగా అరణ్యానికి వచ్చాడు. వేట కోసంగా అరణ్యానికి వచ్చి ఆ ఆశ్రమానికి దూరంగా సైన్యాన్నంతా ఆపేసినటువంటి వాడై ఖండ్వ మహర్షిని దర్శనం చేసుకోపోదాము అని వచ్చాడనమాట. ఎప్పుడూ కూడా వేటకు వచ్చినప్పుడు ఆశ్రమ పరిసర ప్రాంతాలకు ఆ సైన్యాన్ని అంతా తీసుకురారు. అంటే అనేక ఏనుగులు, అనేక గుర్రాలు, అనేక రథాలు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు పెంచుకున్నటువంటి చెట్లు, ఈ ఆనందకరమైనటువంటి వాతావరణం అంతా చెడిపోతుంది అనమాట. అందువల్ల వాళ్ళు దూరంలోనే ఆపేస్తారు. దూరంలోనే ఆపేసి ఈయన మాత్రం రాజు అక్కడే వచ్చాడనమాట. ఆయన గుర్రం మీద వచ్చేసాడు. వచ్చేసి ఇంకా రథాలు అవన్నీ తీసుకువచ్చినా కానీ ఇబ్బంది అని చెప్పి గుర్రం వేసుకొని వచ్చాడు అనమాట. వచ్చి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వస్తే ఖండ్వ మహర్షిని దర్శనం చేసుకోపోదామని వచ్చాడు ఆయన. సమయానికి ఖండ్వ మహర్షి అక్కడ లేడు. ఆయన అడవికి సమితల కోసం పోయి ఉన్నాడు. అక్కడికి వచ్చి అడిగాడు, వీళ్ళు అక్కడ ఎవరు లేరు. దూరంగా చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నది శకుంతల. శకుంతలను చూశాడు. శకుంతలను చూసి మా ఖండ్వ మహర్షి ఉన్నాడా అని అడిగాడు. అడిగితే లేడు, ఇలా వెళ్ళాడు అని చెప్పి ఆమె రాజును చూసి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ శకుంతలను చూశాడు. శకుంతలను చూడంగానే ఈయనకు వ్యామోహం కలిగింది. దుష్యంత మహారాజు అంత దుర్మార్గుడు కాదు, జ్ఞాని కాకుండా ఏం కాదు, మహాజ్ఞాని దుష్యంత మహారాజు. అయితే ఈయనకు ఆమెను చూడంగానే మనసు చలించింది. చలించినప్పుడు ఆలోచించాడు, ఏమిటి మనం ఖండ్వ మహర్షి దగ్గరికి వచ్చాము,
కణ్వ మహర్షి ఆశ్రమానికి ఆయన గురువు గారిని దర్శనం చేసుకోకపోవడానికి వచ్చాము, కానీ ఈమెను చూస్తే నాకు మనసు చెలిస్తుంది, ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి విచారించడానికి అడగడానికి వచ్చాడనమాట. వచ్చి ఆమె రాగానే నమస్కారం చేసింది. రాజుగారు కాబట్టి మనం ఎవరు అని అడిగాడు. నేను కణ్వ మహర్షి యొక్క కుమార్తెను అని చెప్పింది. కణ్వ మహర్షి కుమార్తెవా? అసలు కణ్వ మహర్షి సంతానమే లేదే, ఆయన గొప్ప యోగీశ్వరుడు, ఆయనకు సంతానం ఎట్లా కలిగింది, నువ్వు ఎలా సంతానానివి ఏంది అని చెప్పి అడిగాడు అనమాట. ఈయనకు సందేహం కణ్వ మహర్షి కూతురు కాదు అని. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఇట్లా విశ్వామిత్రుడు మేనక వల్ల కలిగినటువంటి బిడ్డను నేను, నన్ను కణ్వ మహర్షి తీసుకువచ్చి సాక్కున్నాడు అనే విషయం నాకు ఎట్లా తెలుసంటే, ఒకానొకసారి మా నాన్నగారైనటువంటి కణ్వ మహర్షి, నాన్నగారనే పిలిచేదన్నమాట, సాకాడు కాబట్టి, వేరే ఋష్యాదులు వస్తే ఋష్యాదులు వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే వాళ్ళతో నేను లేననుకుని ఆయన వాళ్ళతో చెప్తున్నాడు, నేను లోపల నుంచి విన్నాను, ఇట్లా జరిగింది, ఆ బిడ్డను నేను తీసుకువచ్చి సాకానని చెప్పి చెప్తున్నాడు, ఇది నా జన్మ వృత్తాంతం అని చెప్పేటోటికి, ఓహో అట్లయితే విశ్వామిత్రుడు కూడా రాజే కదా, రాజపుత్రికే కదా ఈమె, కాబట్టి మనకు ఇబ్బంది లేదు అనుకున్నాడు అనమాట. అనుకొని అప్పుడు ఆమెతో ఏం చెప్పాడంటే, నిన్ను నేను మోహించాను, నిన్ను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాను, వివాహం చేసుకుని నిన్ను రాజ్యానికి తీసుకెళ్తాను అని చెప్పి, నువ్వు కూడా రాజకన్యవే కాబట్టి ఇబ్బంది లేదని చెప్పాడు. తర్వాత ఇంక రాజును ఎవరు ధిక్కరించలేరు, ఆమె సమ్మతించింది. సమ్మతించిన తర్వాత గాంధర్వ విధిగా వివాహం చేసుకున్నాడు. గాంధర్వ వివాహం అంటే ఏంటంటే, వాళ్ళిద్దరే తప్ప ఇంకెవరు ఉండరు అన్నమాట. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఉండరు, అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు, వీళ్ళు ఇష్టపడి చేసుకునే పెళ్ళని గాంధర్వ వివాహం అంటారు. ఆ గాంధర్వ వివాహం చేసేసుకున్నాడు. వాళ్ళిద్దరూ కలుసుకున్నారు, ఆనందంగా ఉన్నారు. ఆమెను వెళ్ళిపోతేప్పుడు కణ్వ మహర్షి రాలే. ఆయన బయలుదేరిపోతూ, నేను రాజ్యానికి పోయి సగౌరవంగా నేను రథాన్ని పంపిస్తాను, అప్పుడు నువ్వు బయలుదేరి రావాల్సిందే అని చెప్పి రాజుగారు వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోగానే కాసేపటి కణ్వ మహర్షి వచ్చాడు. కణ్వ మహర్షి వచ్చిన తర్వాత ఈమెను గమనించాడు. గమనిస్తే రోజుటి కంటే కొంచెం మార్పుగా ఉంది శకుంతల. ఏమ్మా ఏదో మార్పుగా కనపడుతున్నావు, ఏంది అని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి పోయి జరిగిన విషయం అంతా చెప్పేసింది. చెప్పిన తర్వాత ఆయన కూడా యోగ దృష్టితో చూసి, ఆయన దుష్యంత మహారాజులేమ్మా, ఇబ్బంది లేదు, నీ యొక్క పరిస్థితి ఎలా జరగాలో కూడా నాకు భవిష్యత్ అంతా తెలుసు, ఇబ్బంది లేదు తల్లి, ఆయన వచ్చి తీసుకెళ్తాడులే, నువ్వు సంతోషంగా ఉండని చెప్పి ఆమెను సముదాయించాడు. సరే కొంతకాలం జరిగింది. ఆ రాజు వెళ్ళిపోయినాడంతే, మళ్ళీ రాలే, రథం పంపిలేదు, ఏం పంపిలేదు. కొంతకాలానికి ఏమో గర్భం వచ్చింది. గర్భం వచ్చి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినా కానీ ఆయన పంపిలే. కొడుకు పుట్టి కొంచెం పెద్దవాడైన తర్వాత అప్పుడు కణ్వ మహర్షి ఏం చెప్పాడంటే, అమ్మా ఎప్పుడూ కూడా ఆడపిల్ల ఎక్కువ కాలం పుట్టింట్లో ఉండకూడదు. కణ్వ మహర్షి ఆమెకు చెప్పినటువంటి ధర్మం. అయితే ఇప్పుడు దాకా ఎందుకు ఉన్నావు అంటే, ఆయన పంపిస్తానన్నాడు కాబట్టి ఎదురు చూస్తున్నావు, వాహనం నువ్వు పోలేవు కాబట్టి. ఆయన ఇన్ని రోజులు పంపించలేదు అంటే నిన్ను మర్చిపోయినా ఉండొచ్చు, లేకపోతే వస్తుందిలే ఎట్టోట పుట్టింటోళ్ళు పంపిస్తారులే అని ఉండొచ్చు. కానీ ఇంకా ధర్మం కాదు, ఈ బిడ్డ కూడా సర్వదమనుడు అని పేరు, భరతుడు అని పేరు పెట్టాడు. ఈయనే పెట్టాడు, కణ్వ మహర్షి పెట్టాడు. ఏమంటే ఈ పుట్టంగానే మహా గొప్పదైనటువంటి శక్తి, బల సంపన్నుడు అనమాట. ఈయన పులులతో ఆడుకునేవాడు. ఏమంటే అక్కడ పులులు, సింహాలు వాటితో లెక్క లేకుండా ఆడుకునేవాడు. సర్వదమనుడు అనేటువంటి పేరు, దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. అప్పుడు ఈ బిడ్డను తీసుకుని, నేను పంపిస్తానమ్మా, కొంతమంది శిష్యులను పంపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పిన తర్వాత సరేనని చెప్పి అప్పుడు ఒక వాక్యం చెప్పాడు. ఎప్పుడైనా కానీ స్త్రీకి వివాహం అయిన తర్వాత
అత్తవారింట్లో ఉంటేనే గౌరవం, కానీ పుట్టింట్లో ఎక్కువ రోజులుంటే గౌరవం ఉండదు తల్లి. కాబట్టి ఎప్పుడు సతికి రక్షకుడు పతేను అని చెప్పి ఆమెకు ఉపదేశించి పంపించాడు. కొంతమంది శిష్యుల్నిచ్చి వదిలేసి రమ్మని పంపించాడు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రయాణం చేసి వాళ్ళు దుష్యంత మహారాజు ఆస్థానానికి వచ్చారు. వచ్చిన తర్వాత దుష్యంతుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. బిడ్డను తీసుకువచ్చి శకుంతల నిలబడ్డది. ఎవరినో చూసినట్టున్నాడు, అంటే పరాయి వాళ్ళని చూసినట్టున్నాడే కానీ తెలిసినట్టుగా ఆయన ముఖంలో ఏం కనపడడం లేదు మామూలుగా. తర్వాత అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎవరమ్మా నువ్వు, ఏమిటి అని చెప్పి అడిగితే నేనెవరో ఆయనకు తెలియదా అని చెప్పి అన్నదనమాట. నేనెవరో ఆయనకు తెలియదా అని అంటే ఆయన నాకేం తెలుసు అన్నట్టున్నాడు. అప్పుడు ఆ విషయం అంతా చెప్పింది. మీరు ఒకసారి వేట నెపంతో ఖండ్వాశ్రమానికి వచ్చారు, అక్కడ నన్ను గాంధర్వ విధిగా వివాహం చేసుకున్నారు, తరువాత రథాన్ని పంపిస్తామన్నారు, మీరు పంపించలేదు, ఇదిగో ఈ బిడ్డ కూడా నీ బిడ్డేను, నేను ఎదురు చూసి వస్తున్నాను అని చెప్తే నీవెవరు, అసలు నీకు నాకు ఏ సంబంధం, నేనేమిటి, ఖండ్వాశ్రమానికి రావడం ఏంది, నేను వివాహం చేసుకోవడానికి కారణం ఏందని అంత అబద్ధాలు చెప్తున్నావు నువ్వు, ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు అబద్ధం చెప్పకూడదు అన్నాడు దుష్యంతుడు. అప్పుడు ఉన్నది, సూనృత వ్రత, నీవు సత్యమే వ్రతముగా కలిగిన వాడివి కదా, నువ్వు అబద్ధం చెప్పేది నేను కాదు, నువ్వు చెప్తున్నావయ్యా, నన్ను అబద్ధం చెప్తున్నాను అంటున్నావు కానీ అబద్ధం చెప్పేది నువ్వు. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా ఒక్క నిజం చెప్పిన దాంతో సంబంధమైన ఫలితం రాదు. కాబట్టి నువ్వు చెప్పేటువంటి వాక్యం నిజం చెప్పు, వీడు నీ బిడ్డేను, కావాలంటే ఈ బిడ్డను దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని చూడు. తన సొంత బిడ్డను కౌగిలించుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, పచ్చకర్పూరం, చందనం, చంద్రుడి యొక్క వెన్నెల, వీటిని కౌగిలించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది. విమల యశోనిధి పురుషవృత్త మెరుగుచుండు. పురుషవృత్తాన్ని ఎప్పుడూ కూడా సాక్ష్యాలు లేవు, మనం వివాహమైనట్టు ఎవరూ చూడలేదని చెప్పి నువ్వు చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. కానీ ఎవరు చూడకపోయినా సూర్యచంద్రులు చూస్తుంటారు, వేదాలు చూస్తుంటాయి, పంచభూతాలు చూస్తుంటాయి, దిక్కులు చూస్తుంటాయి, సంఖ్యలు చూస్తుంటాయి. వాళ్ళని తప్పించుకొని మనం ఏం చేయలేము, సాక్ష్యం వాళ్లే ఉన్నారు. కాబట్టి దీపంబు వలన ఒండొక దీపంబు వెలిగినట్లు, ఒక దీపంలో నుంచి ఇంకొక దీపం వచ్చినట్టుగా నీలో నుంచి ఈ బిడ్డ వచ్చాడు, ఈ బిడ్డ నీవాడేను, కాబట్టి మమ్మల్ని స్వీకరించి నీ బిడ్డను స్వీకరించవలసింది అని చెప్పి ఆమె చెప్తే క్రోధ తామ్రాక్షుడైపోయినాడు దుష్యంతుడు. తామ్రాక్షుడైపోయి, అప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరో బిడ్డను తీసుకువచ్చి నువ్వేమంటే నా కొడుకు అంటే రోజుకొక్కరు బిడ్డను తీసుకువచ్చి నా బిడ్డ అని చెప్తుంటే నేను అందరినీ స్వీకరించేదనా? కాబట్టి నిన్ను నేను వివాహం చేసుకోలేదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి గట్టిగా మాట్లాడేటోటికి ఆమె కళ్ళనీళ్ళు వచ్చేసి, ఎట్టయినా ఆడపిల్ల కదా, ఏందబ్బా ఇంత ఆ రోజంతా ప్రేమ చూపించాడు, ఈరోజు ఇంత కఠోరంగా మాట్లాడుతున్నాడని చెప్పి అప్పుడు ఆమె బాధపడ్డది. తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విలువబడితిని, పుట్టినప్పుడే నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు, ఏదో ఋషి కణ్వ మహర్షి నన్ను పెంచి పెద్ద చేశాడు, పెళ్లి చేసుకున్నాను, నువ్వైనా నాకు అండగా ఉంటావని చెప్పి అనుకుంటే ఈరోజు నువ్వు కూడా నన్ను తిరస్కరించి పంపించేస్తున్నావంటే నేనెంత అభాగ్యురాలనో కదా అని చెప్పి బాధపడుతూ ఆమె బిడ్డను తీసుకుని వెనక్కు తిరిగింది. వెనక్కు తిరగంగానే అప్పుడు ఆకాశవాణిలో నుంచి ఒక వాక్యం వినబడ్డది, దుష్యంత మహారాజా, ఆమె నీ భార్యనయ్యా, ఆ బిడ్డ నీ కొడుకేను, ఆ భరతుడు నీ కన్న కొడుకయ్యా,
కాబట్టి నీవు స్వీకరించు, శకుంతల చెప్పేదంతా యథార్థమేనని చెప్పి ఆకాశవాణి చెప్పినప్పుడు అప్పుడు ఆ దుష్యంత మహారాజు కూడా చాలా సంతోషపడి అప్పుడు ఆ దేవతలందరికీ నమస్కారం చేసి చెప్తున్నాడు దుష్యంతుడు, మహానుభావులారా, శకుంతల నా భార్య అనే విషయం నాకు తెలుసు. నేను గాంధర్వ విధిని వివాహం చేసుకున్నది నాకు గుర్తుంది. ఈ బిడ్డ నా బిడ్డ అనే విషయం నాకు తెలుసు. కానీ రాజ్య పరిపాలన చేసేటప్పుడు సాక్ష్యాధారాలు లేకుండా వచ్చి నీ భార్యను అన్నప్పుడు నేను కానీ స్వీకరిస్తే రాజ్య ప్రజలు ఒప్పుకోరు. ప్రజలకు తెలియదు ఈ విషయం, వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి నేను రాజ్య పరిపాలన చేసేవాడిని కాబట్టి వాళ్లకు అనుకూలంగా పరిపాలన చేయాలి కాబట్టి నేను అంత కఠినంగా మాట్లాడాను. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్ముతారు, లేకపోతే శకుంతల నా భార్య అంటే నమ్మరు. శకుంతల మహాపతివ్రత నా భార్య అని చెప్పి సింహాసనం మీద నుంచి దిగి వచ్చినటువంటి వాడై ఆ శకుంతలను దగ్గరికి తీసుకుని బిడ్డను దగ్గరకు తీసుకున్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా వాళ్ళ మీద పుష్పవృష్టి కురిపించారు. అప్పుడు ప్రజలందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. ఆ విధంగా దుష్యంతుడు శకుంతల కలుసుకొని పరిపాలన చేస్తున్నారు. కొంతకాలానికి ఆ భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేసి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత ఆ భరతుడు పెద్దవాడైన తర్వాత భరతుడికి వివాహం చేసేసి భరతుడికి సామ్రాజ్య పట్టాభిషేకం చేశారు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి యొక్క శకుంతల పరిణయం అనేటువంటి విషయాన్ని మనం ఆది పర్వంలో వివరంగా చెప్పుకొని ఉన్నాం. ఆది పర్వంలో ఈ ఘట్టాన్నంతా వివరంగా చెప్పుకున్నాము. ఇక్కడ మనకు వంశాన్ని గురించి తెలుస్తున్నది కాబట్టి సంక్షిప్తంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈ భరతుడికి సామ్రాజ్య పట్టాభిషేకం చేసి దుష్యంతుడు శకుంతల వానప్రస్థాశ్రమం స్వీకరించి వెళ్ళిపోయినారు. తర్వాత రాజ్యానికి భరతుడు వచ్చాడు. భరతుడు అశేష భూభువన భార ధురంధరుండై వసుంధరం వరగి ఈ భరతుడు ఈ భూభారాన్నంతా కూడా ఆయన భరిస్తూ అనేకమైనటువంటి అశ్వమేధ యాగాలు చేశాడు. అనేక అశ్వమేధ యాగాలు చేసి కన్న బిడ్డల వలె ప్రజా పరిపాలన చేస్తూ ప్రజలను రామచంద్రమూర్తి పరిపాలించినట్టు పరిపాలించాడు. అందువలనే భరతుడి పరిపాలనలో నెలకు 3 వానలు కురిసేవట. సస్యశ్యామలంగా ఉంది దేశం అంతా కూడా. ఆయన పేరు సుస్థిరంగా నిలబడిపోయింది. ఆ విధంగా పరిపాలన సాగించాడు ఆయన. అయితే ఆ భరతుడికి 3 భార్యలు ఉన్నారు. ఆ 3 భార్యలను చేసుకున్న తర్వాత ఆయనకు శాకుంతలుడని అంటే శకుంతల యొక్క కుమారుడు, తర్వాత సర్వదమనుడని పేర్లు కూడా ఉన్నాయి. అనేక యజ్ఞాలు చేసిన వాడు. ఆయనకు 3 భార్యలైతే 3 భార్యల యందు ఒక్కొక్క భార్య యందు 3 కొడుకులు చొప్పున 9 మంది బిడ్డలు పుట్టారు. ఆ 9 మంది బిడ్డలను కూడా వాళ్ళ తల్లులే శాపం పెట్టారన్నమాట. ఏమంటే వాళ్ళు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు కోపం వచ్చి వాళ్ళని శాపం పెట్టినందువల్ల ఆ 9 మంది అంతరించిపోయినారు. నాశనం అయిపోతారని శాపం పెట్టడానికి వాళ్ళు అంతరించిపోయినారు. ఈ 9 మంది నశించిపోయిన తర్వాత భరతుడికి ఇంకా సంతానం లేదు. సంతానం లేకపోతే అప్పుడు భరద్వాజ మహర్షి వచ్చాడు. ఆ భరద్వాజ మహర్షి ద్వారా మళ్ళీ పుత్రకామేష్టి యజ్ఞం చేయించాడు ఆయన. పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే అప్పుడు వితధుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు భరతుడికి వితధుడు అనే కొడుకు పుట్టాడు. ఆ వితధుడు పుట్టిన తర్వాత ఆ వితధుడికి సామ్రాజ్యాన్ని సమర్పించి భరతుడు వానప్రస్థానికి వెళ్ళిపోయినాడు, తపస్సుకు వెళ్ళిపోయినాడు. ఈ వితధుడికి 5 కొడుకులు పుట్టారు. సుహోత్రుడు, సుతహోత, గయుడు, గర్గుడు, కపిలుడు అనేటువంటి 5 పుట్టారు.
ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 5 మందిలో రెండవ ఆయన యొక్క వంశాన్ని చూస్తున్నాం, తర్వాత మొదటి ఆయన వంశాన్ని తర్వాత చూస్తాం. ఇక్కడ రెండవ ఆయన సుతహోత అని ఉన్నాడు కదా. ఈ సుతహోతకు కాశ్యుడు కృష్ణమధుడు అని 2 కొడుకులు పుట్టారు. కాశ్యుడు కృష్ణమధుడు. ఈ కృష్ణమధుడికి గార్స్యమధులు అని చెప్పి అనే పేరుతో సంతానం కలిగారు. వాళ్ళే బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు నాయకులుగా ఉంటూ విస్తరించారన్నమాట. అంటే ఆ వంశాలను విస్తరింపజేసిన వాళ్ళు అంటే బ్రాహ్మణ జాతులు, కొన్ని బ్రాహ్మణ జాతులు, కొన్ని క్షత్రియ జాతులు, కొన్ని వైశ్య జాతులని వాళ్ళలో నుంచి వచ్చాయన్నమాట, సృష్టించారు. తర్వాత ఈ మొదటి కొడుకు సుతహోత యొక్క మొదటి కొడుకు కాశ్యుడు ఉన్నాడు కదా. ఆ కాశ్యుడికి దార్ష్యుడు అని కొడుకు. ఆ దార్ష్యుడికి దీర్ఘతపుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ దీర్ఘతపుడికి ధన్వంతరి అనే కుమారుడు. ఆ ధన్వంతరికి కేతుమంతుడు అనేటువంటి కొడుకు. ఆ కేతుమంతుడికి భీమరథుడు అని ఆయన. ఆ భీమరథుడికి దివోదాసు అని ఆయన పుట్టాడు. ఆ దివోదాసు వారణాసి నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ వారణాసి నగరాన్ని పరిపాలిస్తూ ఉంటే కొన్ని రోజులకు హైహయ వంశస్థులు ఏం చేశారంటే భద్రశ్యేణ్యుడు మొదలైనటువంటి వాళ్ళు అక్కడ దండయాత్ర చేశారు. దండయాత్ర చేసి వాళ్ళు ఏం చేశారంటే రాజ్యాన్నంతా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకొని తర్వాత దివోదాసును కూడా తరిమేశాడనమాట. దివోదాసును కూడా తరిమేస్తే దివోదాసు అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయినాడు. దివోదాసు వంశమంతా నాశనం అయిపోయింది. వంశమంతా నాశనం అయిపోయిన తర్వాత ఆ యొక్క వారణాసి అంతా కూడా ఈ హైహయలను కూడా తరిమేసి వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది రాక్షసులు ఆక్రమించారు. అది రాక్షసమయం అయిపోయింది. తర్వాత రాక్షసులకు హైహయులకు కూడా యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరిగిన తర్వాత మళ్ళీ ఆ రాక్షసులను తరిమేసేసి హైహయులే ఆక్రమించారు. ఆక్రమించిన తర్వాత ఆ గొడవల్లో చాలా రోజులు ఆ కాశీపట్నం రాక్షసమయంగా ఉండింది, ఆ రచ్చలు గొడవలు. అప్పుడు ఈ దివోదాస్ ఏం చేశాడంటే అక్కడి నుంచి తరివేయబడిన తర్వాత గోమతీ నదీ తీరంలో మరలా సామ్రాజ్య స్థాపన చేసుకుని గోమతీ నదీ తీరంలో పరిపాలన మొదలుపెట్టాడు. గోమతీ నదీ తీరంలో పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఈ హైహయులు ఏం చేశారంటే గోమతీ నదీ తీరంలో కూడా అతన్ని తరివేశారు. తరివేసిన తర్వాత ఆయన అడవుల్లో తపస్సు చేశాడు. తపస్సు చేసి కొంతకాలానికి ప్రతర్థనుడు అనేటువంటి కుమారుణ్ణి కన్నాడు. అంటే దివోదాసు భార్యా సమేతుడై వెళ్ళిపోయినాడు. ఈ ప్రతర్థనుడికి మంచి విద్య కలిగేటట్టు చేసి ఆ ప్రతర్థనుడు కొన్ని రోజులకు వచ్చి ఈ హైహయులందరినీ కూడా సంహరించి మరలా సామ్రాజ్యాన్ని తీసుకున్నాడు అనమాట. ఆయన రాజ్యాన్ని ఆయన సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత ఇది కాశీ రాజ్యం మాత్రం సంపాదించలేదు. కాశీ రాజ్యం మాత్రం రాక్షసులమయంగానే ఉందన్నమాట. అది అక్కడ ఏమి పూజలు పునస్కారాలు ఏమి లేకుండా కాశీ యాత్ర చేసేవాడు కూడా అంత రాక్షసత్వంగా అయిపోయిందనమాట అప్పుడు ఆ కాలంలో. తర్వాత మరలా గోమతీ నదీ తీరంలో నిర్మించుకున్నటువంటి నగరానికి వచ్చి వీళ్ళు మళ్ళీ పరిపాలన చేస్తున్నారు. ఆ ప్రతర్థనుడికి వత్సుడు భర్గుడు అని 2 కొడుకులు పుట్టారు. ఆ వత్సుడు భర్గుడిలో భర్గుడికి చాలామంది సంతానం ఉన్నారు. చాలామంది సంతానం ఉంటే ఆ సంతానంతో ఆయన రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడు. తర్వాత వత్సుడికి అలర్కుడు అనే కొడుకు పుట్టాడు. ఈ అలర్కుడు పుట్టి పెద్దవాడై రాజైన తర్వాత ఆయన కడుపులో కాశీ నగరాన్ని మనం ఒకప్పుడు పరిపాలిస్తుంటే మనం పోగొట్టుకున్నాం కదా అని మళ్ళీ దండయాత్ర చేసి మళ్ళీ వాళ్ళందరినీ సంహరించేసి మళ్ళీ కాశీ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
అంటే పోంగొట్టుకున్న ఆస్తిని మళ్ళా పొందాడనమాట. పొందిన తర్వాత ఆయనకు 66,000 సంవత్సరాలు భూమిని పరిపాలించాడు ఆయన. ఎవరు? ఆ అలర్కుడు. ఆయనకు క్షేమకుడు అనే కొడుకు, ఆ క్షేమకుడికి సునీతుడు అనే కొడుకు. అంటే వీళ్ళు ఒక్కొక్కరు పుట్టిన తర్వాత వాళ్ళకి పట్టాభిషేకం చేసి వాళ్ళ అరణ్యాలకు వెళ్ళిపోతుంటారనమాట. ఆ సునీతుడికి క్షేమ్యుడు, క్షేమ్యుడికి కేతుమంతుడు, ఆ కేతుమంతుడికి వర్షకేతు, వర్షకేతుకు విభువు, విభువుకి ఆనర్తుడు, ఆనర్తుడికి సుకుమారుడు, సుకుమారుడికి సత్యకేతుడు. వీళ్ళు ఆ వంశం. వీళ్ళందరినీ ఏమంటారో తెలుసా? కాశీరాజులు అంటారు. అంటే కాశీ పరిపాలన చేసినటువంటి వాళ్ళు, అంటే కాశీని సంపాదించుకొని వాళ్ళ తాతలు పోగొట్టుకున్నటువంటి కాశీని మళ్ళా సంపాదించుకున్నారు కాబట్టి కాశీరాజులు అంటారు. మామూలుగా కాశీరాజు పుత్రికలను పెళ్లి చేసుకున్నారు అని చెప్తుంటారు భారతంలో. వాటిల్లో ఈ రాజుల్లో ఎవరో ఒకరి కూతురు అనమాట కాశీరాజులు. అంటే వీళ్ళందరినీ కాశీరాజులనే పిలుస్తారు. తరువాత ఇంక మనం ఏం చేయాలంటే సుహోత్రుడి సంతానానికి పోవాలి. ఇందాక మనం ఏమనుకున్నాం? భరతుడి యొక్క కుమారుడు వచ్చి వితథుడు, వితథుడికి 5 పిల్లలు, 5 పిల్లల్లో మొదటివాడు సుహోత్రుడు. రెండో ఆయన విషయం అంతా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మొదట ఆయన వంశానికి పోతున్నాం. మొదట ఆయన సుహోత్రుడు. ఆ సుహోత్రుడికి హస్తి అని ఆయన పుట్టాడు. హస్తినాపురం అనేటువంటిది ఆయన వల్లే ఏర్పడ్డది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎవడాయన? భరతుడి యొక్క మనవడు, భరతుడి యొక్క కొడుకు సుహోత్రుడు, ఆయన కొడుకు హస్తి. హస్తినాపురం అనేటువంటిది ఏర్పడ్డది ఈయన వల్లే, ఆ పేరు వచ్చింది. ఆ హస్తికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అని 3 కొడుకులు. ఇక్కడి నుంచి కొంచెం మనసు పెట్టి వింటే అర్థమవుతుంది అనమాట. హస్తికి 3 కొడుకులు, అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు. వీళ్ళలో మొదట ఆయన అజమీఢుడు. అజమీఢుడికి 3 భార్యలు. హస్తి యొక్క కొడుకు అజమీఢుడు, అజమీఢుడికి 3 భార్యలు. ఆ 3 భార్యల్లో కేసిని, నళిని, భూమిని. ఆ భూమినికే ధూమిని అనే పేరు కూడా ఉంది. మనం భూమిని అనే చెప్తాం. కేసిని, నళిని, భూమిని. ఈ 3 యొక్క సంతానమే చాలా వరకు మనకు అందరూ వచ్చేస్తారన్నమాట. వీళ్ళు ఎవరే అంటే కేసిని యొక్క సంతానం. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఆ రాణుల యొక్క బిడ్డలు తండ్రి ఒకడే అనమాట. తండ్రి అజమీఢుడే. కేసిని సంతానమే జన్హు వంశం. అంటే జమదగ్ని వీళ్ళందరూ వస్తారే, విశ్వామిత్రుడు, జమదగ్ని, వాళ్ళ వంశం అన్నమాట. నళిని వంశం వచ్చి పాంచాలురు, అంటే ద్రుపద మహారాజు వాళ్ళు పాంచాల దేశం, పాంచాలురు అంటారే, వాళ్ళు వస్తారు. తర్వాత 3వ ఆమె ఉందే భూమి, ఆ భూమిని వంశంలో నుంచే మన పాండవులు వస్తారు. కౌరవులు, పాండవులు అంతా వచ్చేది ఆ భూమిని వంశంలో నుంచి. అందువల్లనే హస్తి యొక్క కొడుకే అజమీఢుడు. హస్తినాపురం ఏర్పడ్డ ఆయన యొక్క కొడుకే అజమీఢుడు. అజమీఢుడి యొక్క బిడ్డలే ద్రుపద మహారాజు వాళ్ళ వంశము, అంటే పాంచాల వంశము, జామదగ్నుల వంశము, కురు వంశం అన్నమాట. మొట్టమొదట మనం మొదటి వంశాన్ని, జమదగ్ని వంశాన్ని గురించి అనుకుంటున్నాం. జామదగ్నులు అంటారు వాళ్ళు. ఆయన కేసిని యొక్క కొడుకే జన్హుడు అంటారు, రాజు ఆయన. ఈ జన్హుడే ఒకసారి సర్వమేధము అని యజ్ఞం చేస్తున్నాడు. ఆ సర్వమేధం అనే యజ్ఞం చేస్తూ ఉండగా పెద్ద యాగశాల నిర్మించారు. బ్రహ్మాండంగా యజ్ఞం జరుగుతుంది. ఆయన యజ్ఞ దీక్షలో ఉన్నాడు అనమాట. యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞ దీక్షలో ఉండేటప్పుడే భగీరథుడు గంగానదిని తీసుకువచ్చాడు. ఆ గంగానది ప్రవాహం ఆ దారిని వస్తే అప్పుడు జన్ను మహర్షి, అంటే రాజర్షి అన్నమాట ఈయన మొత్తం కూడా దాన్ని గంగను
తాగేస్తే అప్పుడు చెవులో నుంచి వదిలిపెట్టారని చెప్తారు కదా ఈయనేనమాట. అప్పుడు జాహ్నవి అని పేరు వచ్చింది ఈ యొక్క గంగానదికి. తర్వాత ఈయన కావేరి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆ వృత్తాంతాన్ని మనకు తెలుసు కాబట్టి దాన్ని అక్కడికి ఆపాం. కావేరి అనే ఆమె శరీరం సగం స్త్రీ రూపంలో ఉంటుంది, సగం నదీ రూపంలో ఉంటుంది అన్నమాట. అది ఎలా ఉంటుంది అంటే మామూలుగా నదిలో ఆమె విహరిస్తూ ఉంటే సగం నుంచి కాళ్ళంతా నదులు మారి కనపడతాయి, సగం స్త్రీగా ఉంటుంది. కానీ పెళ్లి చేసుకున్నప్పుడు చెందినప్పుడు మామూలుగా స్త్రీగానే విహరిస్తుంటుంది. ఆమెలో సగభాగం, ఇప్పుడు ఈశ్వరుడిలో సగభాగం పార్వతీదేవికి ఎట్ట స్వాధీనమైందో ఈ కావేరీ నది ఈమె సగభాగానికి అధికారం ఉన్నట్టు అన్నమాట. అది దేవతా సంబంధమైనటువంటి భాగం. అది ఒకరోజు ఆమెకి అట్ట కేటాయించారనమాట. ఆమె మామూలుగా విహరిస్తూ స్త్రీ మాదిరే ఉంటుంది. అంటే మీరు ఒక విధంగా అర్థం చేసుకోవాలంటే ఆ కావేరీ నదిలో సగం అధికారం ఈమెకుంది అని గుర్తుపెట్టుకోండి, తేలిగ్గా ఉంటుంది. అప్పుడు ఈ కావేరిని ఈయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ జన్ను మహారాజుకు అజితుడు అని ఆయన పుట్టాడు. ఈ కావేరి ఎవరయ్యా అంటే యువనాశ్యుడు అనేటువంటి ఆయన కూతురు అన్నమాట. ఆ జన్ను మహారాజుకు అజితుడు పుట్టాడు. అజితుడికి బలాకాశ్యుడు అని ఆయన పుట్టాడు. బలాకాశ్యుడికి కుశికుడు పుట్టాడు. ఆ కుశికుడికి గాధి అని ఆయన పుట్టాడు. గాధికే విశ్వామిత్రుడు, విశ్వరథుడు, విశ్వకృత్తు అని విశ్వజిత్తు అని 4 కొడుకులు, సత్యవతి అనే కూతురు పుట్టారు గాధి మహారాజుకి. అంటే విశ్వామిత్రుడు వాళ్ళు 4 అన్నల తమ్ముళ్ళు, ఒక అప్పజెల్లెలు అన్నమాట. ఆ అప్పజెల్లైనటువంటి సత్యవతిని రుచి అని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆ రుచి పెళ్లి చేసుకుంటే రుచికి సత్యవతికి కలిసి జమదగ్ని పుట్టాడు. జమదగ్ని మనకంతా తెలిసినటువంటి వాడు. విశ్వామిత్రుడికి ఏమంటే దేవరాతుడు అనేటువంటి మొదలైన కొడుకులు అనేక మంది పుట్టారన్నమాట. ఇట్లా విశ్వామిత్రుడి వంశము జమదగ్ని వంశము అభివృద్ధి చెందింది. ఇదంతా కూడా ఆ బ్రహ్మక్షత్ర గోత్రాలు, అంటే అక్కడ కలయిక వల్ల బ్రాహ్మణులు క్షత్రియులుగా ఏర్పడిపోయినారు. వీళ్ళు జన్ము వంశము అని పిలుస్తారు. ఇది మనకు అర్థమైంది. ఇక్కడ మనం అజమీషుడి యొక్క 3 భార్యల్లో మొదటి భార్య యొక్క సంతానం గురించి తెలుసుకున్నాం. ఇక రెండవ ఆమె చూడ నళిని యొక్క సంతానమే ఈ యొక్క పాంచాలురు అన్నమాట. ఈ పాంచాలుర యొక్క వంశాన్ని, పాంచాలుర యొక్క విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ ఆ రెండవ ఆమెైనటువంటి నళిని యొక్క విషయాన్ని మనం చెప్పబోతున్నాం. ఆ నళినికి సుశాంతుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ సుశాంతుడికి పురుహేతి అనేటువంటి కొడుకు. పురుహేతికి బృహదస్యుడు. బృహదస్యుడికి ముద్గలుడు, సృంజయుడు, బృహద్గనుడు, బృహదిషుడు, యవీనరుడు, క్రిమిలాస్తుడు అని 5 బిడ్డలు పుట్టారు. ఈ 5 5 దేశాలు పరిపాలించారు. కాబట్టి పంచదేశములను పరిపాలించారు. కాబట్టి ఇవి 5 పరిపాలించిన దేశాలు కాబట్టి పాంచాల దేశములు అని పేరు వచ్చాయి. ఈ పాంచాల దేశాధీశులైనటువంటి పాంచాలురు అని పేరు వాళ్ళకి. ఆ పాంచాల దేశాల్లో ముద్గలుడికి మౌద్గల్యుడు, వారస్యుడు అనే వాళ్ళు పుట్టారు. రెండో ఆయన సృంజయుడు. ఆ సృంజయుడికి పంచజనుడు పుట్టాడు. పంచజనుడికి సోమదత్తుడు పుట్టాడు. సోమదత్తుడికి సహదేవుడు పుట్టాడు. సహదేవుడికి సోమకుడు పుట్టాడు. సోమకుడికి 100 మంది కొడుకులు పుట్టారు. ఆ 100 మందిలో పెద్దవాడి పేరు జంతుడు, ఆఖరి ఆయన పేరు పృషతుడు. ఆ పృషదుడికే ద్రుపద మహారాజు పుట్టాడు. ఆ ద్రుపద మహారాజుకే దృష్టజమునుడు పుట్టాడు. ఇంతవరకు పాంచాలుర యొక్క చరిత్ర అయింది. 3వది
ఆమె భార్య, ఆమె పేరు భూమిని. భూమిని వంశంలోనే మన వాళ్ళందరూ వస్తారు. ఎవరు? మన పాండవులు. ఆ భూమినికి ఎవరెవరు పుట్టారనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.